brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరగాలని కోరుకున్న వారికి కాల్పుల విరమణ ఒప్పందం తీవ్ర నిరాశను కలిగించినట్లుంది. దీంతో కొందరు ఉన్మాదులు సోషల్ మీడియాలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీని టార్గెట్ చేశారు. యుద్ధం జరగకపోవడానికి మిశ్రీనే కారణమంటూ ఆయన కుటుంబ సభ్యులపై కూడా మహిళలపై కూడా దూషణలకు దిగారు. మిశ్రీపై ట్రోల్స్ని పార్టీలకు అతీతంగా నేతలు, మాజీ దౌత్యవేత్తలు చాలా మంది ఖండిస్తూనే ఉన్నారు. పాక్ తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీని టార్గెట్ చేశారు కొంతమంది సోషల్ మీడియా ఉన్మాదులు. భారత్ సీజ్ ఫైర్ కు అంగీకరించడానికి మిశ్రీనే కారణమంటూ అతనితో పాటు ఆయన కుమార్తె పైన ట్రోలింగ్ కి దిగారు. మిశ్రీ కుటుంబాన్ని కించపరుస్తూ కామెంట్లు, పోస్టులు పెడుతున్నారు. వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లని కూడా ఆన్లైన్ లో లీక్ చేశారు. దీంతో మిశ్రీకి అన్ని వర్గాలు అండగా నిలుస్తున్నాయి. మిశ్రీపై జరుగుతున్న ట్రోలింగ్ ని తీవ్రంగా తప్పుపట్టారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. సంఘర్షణ జరుగుతున్న సమయంలో విక్రమ్ మిశ్రీ అద్భుతమైన పనితీరు కనపరిచారని, ఇండియా వాయిస్ ని ప్రపంచానికి ఆయన బలంగా అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ చారని స్పష్టం చేశారు. అలాంటి అధికారిని ఎవరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. మిశ్రీపై విమర్శలు చేస్తున్న వారు ఆయన కంటే భిన్నంగా, మెరుగ్గా చేయగలరా అంటూ క్వశ్చన్ చేశారు శశి థరూర్. మిశ్రీపై జరుగుతున్న ట్రోలింగ్స్ ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా తీవ్రంగా ఖండించారు. మిశ్రీ భారత్ కోసం అవిశ్రాంతంగా పనిచేసే నిజాయితీ గల దౌత్యవేత్త అని ఓవైసీ పేర్కొన్నారు. ఈ ట్రోలింగ్స్ పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు. మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమా మీనన్ రావు కూడా మిశ్రీపై వ్యక్తిగతంగా ట్రోల్స్ చేయడాన్ని ఖండించారు. దీన్ని సిగ్గుచేటు చర్యగా పేర్కొన్న ఆమె ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న పౌర సేవకులపై వ్యక్తిగతంగా ఇలాంటి ట్రోల్స్ చేయడం విచారకరమని ఐఏఎస్ అసోసియేషన్ ప్రకటించింది. మిశ్రీపై వస్తున్న ట్రోల్స్ ని ఐఆర్టీఎస్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఖండించింది. కశ్మీరీ పండిట్ అయిన మిశ్రీ 3 ప్రధానమంత్రుల దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు. 3 దేశాల్లో భారత అంబాసిడర్ గా సేవలందించారు. గతంలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉన్నారు. ఇప్పుడు విదేశాంగ శాఖ కార్యదర్శిగా కీలకమైన సమయంలో తన అమూల్యమైన సేవలను దేశం కోసం అందిస్తున్నారు. కాల్పుల విరమణపై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని మిశ్రీ అధికారికంగా ప్రకటించారు తప్ప అందులో ఆయన ప్రమేయమే లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని కొంతమంది వ్యక్తులు యుద్ధం ఆగిపోవటానికి మిశ్రీనే కారణమంటూ విరుచుకుపడుతున్నారు. మరోవైపు మిశ్రీపై వస్తున్న ట్రోలింగ్ లో పాకిస్తాన్ కి చెందిన సైబర్ క్రిమినల్స్ పాత్ర కూడా ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.